అమరావతికి ఉద్యోగులు తరలివస్తున్న తరుణంలో విజయవాడలో భారీగా పెరిగిన అద్దెలు బెంబేలెత్తిస్తున్నాయి. పలుచోట్ల అద్దెలు కొండెక్కి కూర్చోవడంతో ప్రభుత్వ వర్గాలను కలవరపెడుతున్నాయి. సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. ఇష్టానుసారం అద్దెలు పెంచేసి ఎవరూ ఈ ప్రాంతానికి రాకుండా చేస్తే అభివృద్ధి జరగదని ప్రజలకు పదే పదే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడలో రౌడీయిజం పెరుగుతోందని, దీన్ని పూర్తిగా అణచివేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాజధాని ప్రకటన వెలువడ్డాక విజయవాడ ప్రాంతంలో అద్దెలు 40 నుంచి 50% పెరగడం ప్రభుత్వ వర్గాలను కలవరపెడుతున్నాయి. హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వచ్చేస్తారని, ఇళ్లకు కొరత ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ముందుగానే భారీగా అద్దెలు పెంచేశారు. గుంటూరులో పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపిస్తున్నా నూతనంగా నిర్మించే అమరావతి ప్రాంతానికి విజయవాడ నగరమే దగ్గర కావడంతో అక్కడ వాణిజ్య భవనాల అద్దెలు చుక్కల్ని తాకుతున్నాయి. అద్దెలు విపరీతంగా పెంచొద్దని ముఖ్యమంత్రి కొన్ని నెలలుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. యజమానులు మాత్రం నెలల పాటు ఇల్లు ఖాళీగా ఉంచుకోవడానికైనా ఇష్టపడుతున్నారు గాని అద్దెలు మాత్రం తగ్గించడం లేదు. ఫలితంగా అద్దె భరించలేక సామాన్యులు శివారు ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం అక్కడ కూడా అద్దెలు పెరిగే పరిస్థితి నెలకొంటోంది. విజయవాడలో ఒక పడక గది ఇల్లు తక్కువ. వీటి అద్దెలు 7,000 రూపాయల నుంచి 8,000 వరకు ఉన్నాయి. 2 పడకల గది ఇళ్ల అద్దెలు 12,000 రూపాయల వరకు ఉన్నాయి. ఇక 3 పడకల గదుల ఇళ్ల అద్దెలైతే ఏకంగా 16,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఉన్నాయి. త్వరలోనే విజయవాడకు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతరత్రా ప్రైవేటు ఉద్యోగులు రానుండడంతో తాజా పరిస్థితులు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం ప్రజల ఆలోచన విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ బాధ్యతను స్వయంగా ముఖ్యమంత్రి భుజాన వేసుకుని పదే పదే అద్దెలు పెంచడం వల్ల కలిగే ఇబ్బందులను వివరిస్తున్నారు. రోజుకు 2 నుంచి 3 కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి తన సందేశం ద్వారా అద్దెలు తగ్గిస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరిగి ప్రజల ఆదాయం పెరుగుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను విజయవాడకి మొత్తం అమరావతికి రాజధాని రావాలని కోరుకుంటే ప్రతిరోజు పేపర్లో వస్తున్నాయి ఎక్కడికక్కడ బాడుగులన్నీ పెంచేశారని. కానీ రెంట్లు పెంచడం కరెక్ట్ కాదు. ప్రజల్లో కూడా ఒక మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. విజయవాడ ఈరోజు మనకు అభివృద్ధి కాకుండా పోవడానికి కారణం భూముల విలువ. ఇక్కడుండే వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, వినూత్నమైన ప్రయోగాలు చేశారు, మంచి ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. కానీ ఇక్కడ మాత్రం డెవలప్ చేసుకోకుండా వెళ్ళిపోయారు. దానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క భూమి విలువ విపరీతంగా పెరిగిపోతే నష్టం వస్తుంది. ఇది డెవలప్ చేసుకోగలిగితే మాత్రం బ్రహ్మాండమైన ప్రదేశంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు పదే పదే నేను ఎందుకు చర్చిస్తున్నానంటే అందరిలో ఒక మార్పు రావాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా అమితమైన ఆశకు పోతే దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. దానివల్ల ఫలితాలు సరిగా రావు. ఇటీవల కాలంలో విజయవాడలో పెరుగుతున్న రౌడీయిజం పైన ముఖ్యమంత్రి దృష్టి సారిస్తున్నారు. ఆదిలోనే వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. రౌడీ మూకలకు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. చిన్న నేను చూస్తున్నాను, అక్కడక్కడ లేనిపోని రౌడీయిజం కానీ ఇలాంటి కూడా అక్కడక్కడ వింటున్నా. నేను చాలా స్పష్టంగా ఉన్నా, రాబోయే నెల 2 నెలల లోపల మొత్తం సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టేస్తాను. ఎవరైనా కానీ తోక తిప్పితే మాత్రం తోక కట్ అయిపోతుంది. అందులో ఎక్కడ రాజీ ఉండదు. ఎవరైనా సరే ఎక్కడ సరే మీరు అనుకుంటున్నారు ప్రతి ఒక్క షాపింగ్ మాల్లో కెమెరా ఉంటుంది, ప్రతి ఒక్క రోడ్లో కెమెరా ఉంటుంది. ఎవరైనా అక్కడ కానీ మీరు ఎక్కడ ఒక జోబీ కొట్టేయాలనుకున్నా, లేకుంటే ఒక చిన్న తప్పు చేయాలన్నా నేరుగా కంట్రోల్ రూమ్ నుంచి మిమ్మల్ని పట్టుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి చెడ్డ పేరు ఈ ప్రాంతానికి రాకుండా చేసి ఎక్కువ మందిని ఆకర్షించే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. పెట్టుబడులు ఆకర్షించి అభివృద్ధి ద్వారా ప్రజల ఆదాయము పెంచవచ్చన్నది యోచిస్తోంది.